మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సన్నిధిలోనికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా ప్రభు మెండుగా కృపను కుమ్మరించునుగాక. మంచిది. మనము 2 వారాలుగా దేని గురించి వింటూ వస్తూ ఉన్నాం? ఫలముల గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం. అది వినబోయే ముందు ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడంట. ఓ పెద్ద ఆయన ఒక దగ్గర నిలబడి చరిత్ర నుండి ఒకే ఒక పాఠం మనం నేర్చుకున్నాం. చరిత్రలో నుండి ఒకే ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. అదేంటంటే, ఆ పాఠం ఏంటంటే నేర్చుకోము అనే పాఠాన్ని మనం నేర్చుకున్నామంట. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్తా చూడండి. ఒక పెద్ద ఆయన అన్నాడంట, చరిత్రలో నుండి ఒకే ఒక పాఠం నేర్చుకున్నాం మనం. అది ఏం పాఠం నేర్చుకున్నామంటే నేర్చుకోము అనే పాఠాన్ని మనం నేర్చుకున్నామంట. అర్థమైందా మీకు? వెరీ గుడ్. అర్థమైందా లేదా? నేర్చుకోమనే పాఠాన్ని మాత్రమే మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఎన్నో వింటున్నాం, ఎన్నెన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం. ఎంతోమంది దైవ సేవకులు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. యూట్యూబ్లో కానీ, సెల్ ఫోన్, ఆ తర్వాత టీవీలో కానీ, లేకపోతే బహిరంగ సభల్లో కానీ, అలాగే కొన్ని మీటింగ్లో ఎక్కడ చూసినా వింటూనే ఉన్నాం. కానీ ఏమి నేర్చుకుంటున్నాము? వినిన దానికి తగినట్లుగా మనం బ్రతకగలుగుతున్నామా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని ప్రియులారా, గత వారం ఒక ఫలం గురించి మనం విన్నాం. ఏంటిది అది? మంచి ఫలమును గురించి మనం విన్నాం. ఈరోజు ఏ ఫలాన్ని గురించి మనం వినబోతున్నాము అని అంటే విశ్వాసం అనే ఫలాన్ని గురించి వినబోతున్నాం. ఏంటిది ఆ ఫలం? విశ్వాసం అనే ఫలం. ఈ ఫలము ఎలా ఉండాలి? 100 ఫలించాలి. దీనిలో ఆమేన్. ఎలా ఫలించాలి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వాక్యాలు చదువుకుందాం. అందరూ కూడా చక్కగా బైబిల్ తీసి చూడాలి. ఆ తర్వాత వాక్యం చెప్పేటప్పుడు నన్ను గమనించాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వాక్యాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దైవజనుడు ఈ మాట రాస్తూ అంటారు, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ఏం చేస్తున్నారు? మీరు ప్రేమిస్తూ ఉన్నారు. పేతురు గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి చూడలేదు, కానీ మీరు దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారు? ప్రేమిస్తూ ఉన్నారు. మీరు ఆయనను కనులారా చూడకపోయినను ఆయన మీద మీరు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము వేరే, నమ్మకం వేరే. విశ్వాసము వేరే, నమ్మకం వేరే. నమ్మకం అనేది విశ్వాసములో మొదటి అడుగు. వింటున్నారా? నమ్మకం అనేది విశ్వాసములో మొదటి అడుగు. కాబట్టి మన అందరి జీవితంలో విశ్వాసం అనేది ఏంటి అని అంటే, విశ్వాసం అనేది ఒక లోతైన అనుభవం. విశ్వాసం అనేది ఒక లోతైన అనుభవంతో కూడుకున్నది. కనుకనే మనందరి దైనందిన జీవితాల్లో విశ్వాసము కలిగిన వారుగా నడిపించబడాలి. ఈ విశ్వాస జీవితంతో కొనసాగించబడాలి. విశ్వాసం అని అంటే ఏంటి? విశ్వాసం అంటే దేన్నైతే మనం నమ్మామో, దేన్నైతే మనం వింటున్నామో అది ఒక రోజున పొందుకుంటాము, లేకపోతే చూస్తాము అన్నదే విశ్వాసం. కాబట్టి మనం ఈ విశ్వాస ఫలాన్ని అనుభవించే వారిగా ఉండాలి. అందుకని దైవజనుడు అంటారు, మీరు దేవుణ్ణి చూడలేదు, ఆయన్ని చూడకపోయినా మీరు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన కనులారా మీరు చూడకపోయినను ఆయన యందు మీరు విశ్వసిస్తున్నారు. మీ విశ్వాస ఫలం అనేది చాలా
గొప్పదిగా ఉంది అని దైవజనుడు ప్రస్తావించి మాట్లాడతారు. కనుకనే మన దైనందిన జీవితాల్లో విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఆ పై వాక్యాలంతా మనం చదువుకోగలిగితే 5వ వాక్యంలో ఉంటుంది చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కనబడు మీ కొరకు ఆ తర్వాత ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతున్నది. వినాలి మీరు బాగా. మన దైనందిన జీవితాల్లో విశ్వాస ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ విశ్వాస ఫలాన్ని పొందుకున్నప్పుడు, ఈ విశ్వాస జీవితంతో కొనసాగించబడేటప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? ఇక్కడేమనుంది? నానా విధములైన అవసరమును బట్టి అంటాడు అక్కడ. ఏంటిది అది? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలములో మీకు నానా విధములైన శోధనలు కలుగుతాయి. ఎప్పుడు? అవసరాన్ని బట్టి మాత్రమే. అనవసరంగా ఏ శోధనలు మనకు సంభవించవు. ఇలా మన జీవితంలో ఆ రకరకాలుగా మనకు శోధనలు, శ్రమలు కలిగేటప్పుడు ఆ తర్వాత 7వ వాక్యం చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో మనం కొనసాగించబడుతూ ఉంటామో, విశ్వాసం అనే ఫలాన్ని నూరొద్దలుగా మనం ఫలించగలుగుతామో, ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించేటప్పుడు శోధనలు, శ్రమలు, కష్టాలు, ఒడిదొడుకులు ఇవన్నీ కలుగుతాయి. అయితే అవన్నీ ఎందుకు కలుగుతాయి అంటే మన జీవితాన్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి, అమూల్యమైన విశ్వాసముగా, ఒక గొప్ప విశ్వాసముగా మనం తీర్చిదిద్దడానికి ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు అనేటివి కలుగుతాయి. అంత మాత్రాన మీరు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోబాకండి. దేవునిలో స్థిరపడండి. ఒక రోజు రాబోతుంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరున్నారే ఈ విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో కొనసాగించేటప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనకేం కలుగుతుందంట? మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమవుతుంది. ఏది? విశ్వాస జీవితము. ఏంటిది అది? విశ్వాస జీవితం. కాబట్టి మనందరిలో ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం అనే ఫలము నూరంతలుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? నూరంతలుగా ఉండాలి. ఒక శాస్త్రవేత్త అంట, దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఓ శాస్త్రవేత్త అంట ఒక 3-4 ఎలుకలు పట్టుకొని వచ్చాడంట. 3-4 ఎలుకలను పట్టుకొని వచ్చి ఒక నీటిలో వేసాడంట. నీటిలో వేసి ఒక 15 నిమిషాలు ఉండించాడంట. 15 నిమిషాలు వాటి వండించిన తర్వాత, ఆ 15 నిమిషాలు గడిచిన తర్వాత ఆ 4 ఎలుకలు కూడా చనిపోయాయంట. మరలా రెండో రోజు మరొక 4 ఎలుకలను తీసుకొని వచ్చాడంట. 4 ఎలుకలను తీసుకొని వచ్చి మరలా అదే నీటిలో ఉంచి 10 నిమిషాలు దాటిన తర్వాత ఇవి కొట్టుకుంటూ ఉన్నాయి. ఇవి నీటిలో కొన ప్రాణముతో ఉన్నప్పుడు ఈ శాస్త్రవేత్త వచ్చి ఆ 4 ఎలుకలను బయటికి తీసుకొని వాటికి మంచిగా వేడిని తగిలించి వాటిని బాగా శుభ్రం చేసి మరలా వాటికి ఆహారాన్ని ఇచ్చి అవి తినిన కొంచెంసేపటికి మళ్ళీ ఏం చేశాడంటే ఆ 4 ఎలుకలు తీసుకొని మరలా నీటిలో వేసేసాడు. నీటిలో వేసిన తర్వాత ఇవి 15 నిమిషాలు అయినాయి, 20 నిమిషాలు అవుతున్నాయి, ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోతున్నాయి. కానీ ఇవి మాత్రం చనిపోవట్లేదు. ఫస్ట్ను మాత్రం ఏమయ్యాయి? 15 నిమిషాల కల్లా చనిపోయాయి. రెండోసారి వేసిన ఎలుకలు మాత్రం చనిపోలేదు. కారణం ఏంటో తెలుసా? వాటికి 10 నిమిషాల తర్వాత తన యజమానుడు వచ్చి బయటికి తీశాడు. ఆయన వస్తాడు అన్న విశ్వాసముతోనే అవి ఏం చేస్తున్నాయి తెలుసా? ఆడ ఎంతో కష్టంతో ఉంది. ఎట్లా ఉంది వారి యొక్క జీవితం అంటే ఎప్పుడు చనిపోతాయో తెలియదు. కానీ ఒక్క నిరీక్షణ మాత్రం వాటికుంది, ఒక్క నమ్మకం మాత్రం వాటికుంది, ఒక్క విశ్వాసం మాత్రం వాటికుంది. ఏంటని? మా యజమానుడు వస్తాడు, మరలా మమ్మల్ని బయటికి తీస్తాడు, మరలా మమ్మల్ని కాపాడుతాడు, మరలా మాకు ఆహారం ఇస్తాడు. మన దైనందిన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మాకేం చేయలేదు, దేవుడు ఎన్నో శ్రమలు పెట్టాడు, ఎన్నో కష్టాలు పెట్టాడు, ఎన్నో ఒడిదొడుకులు పెడుతున్నాడు. ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించే రోజు మన కళ్ళ ఎదుటే ఉంది. కాకపోతే మనం విశ్వాసంలో నుంచి
తొలగిపోకూడదండి. విశ్వాసంలో మనం ఎలా ఉండాలో తెలుసా? స్థిరపడే వారిగా ఉండాలి. మన విశ్వాస ఫలము, విశ్వాసం అనే జీవితం, విశ్వాసం అనే ఫలము అది 100 అంతలుగా ఫలింపబడాలి. ఆమేన్. అయితే మనలో ఉందా విశ్వాసం? చెప్పండి అండి, మనలో ఉందా విశ్వాసం? మనలో ఎక్కడుంది విశ్వాసం? ఆ ఫలాన్ని మనం చూడగలుగుతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో తిమోతి మనకు తెలుసు కదా. తిమోతి తెలుసా మీ అందరికీ? ఆయన మాకు తెలియదయ్యా, ఆయన ఇంటికి నేను ఎప్పుడు బాగలేదంటారా? ప్రియులారా, తిమోతి గురించి దైవజనుడు ఒక మంచి మాట మాట్లాడతాడండి. తిమోతిలో ఒక విశ్వాసాన్ని చూశాడంట. తిమోతిలో ఒక విశ్వాసాన్ని దైవజనుడు చూసి అంటాడు, అయ్యా ఈ విశ్వాసం నీలో నుంచి రాలేదు, ఈ విశ్వాసం అనేది నీ నుండి రాలేదు, ఈ విశ్వాసము మీ అవ్వ దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వ దగ్గర నుంచి. ఎవరిలోనికి వచ్చింది అంటే తల్లిలోనికి వచ్చింది. తల్లి ద్వారా ఎవరికి వచ్చింది అయ్యా అని అంటే తిమోతిలోనికి వచ్చింది. చూసారా, నీ విశ్వాసం నీతో ఆగిపోదు. నీలో ఉన్న విశ్వాసం నీ బిడ్డలోనికి రావాలి. ఆ బిడ్డలో నుంచి మరొక బిడ్డలోనికి రావాలి అని అంటే మనం ఏం చేయబడాలి? ముందుగా చెప్పండి అండి, మనం విశ్వాసంలో ఫలభరితంగా మార్చబడాలి. ఎలా ఉండాలి? విశ్వాసంలో ఫలభరితంగా మార్చబడాలి. అయ్యా నేను విశ్వాసముతో ఉంటే ఏం జరుగుతుందంటే నీతో ఆగిపోదు ఆ విశ్వాసం. ఎక్కడికి వెళ్తుంది? నీ బిడ్డలోనికి వస్తుంది, నీ బిడ్డలకి ప్రవహించేటట్లుగా చేస్తుంది. కనుకనే విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి అంటే 100 అంతలుగా ఫలించే వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ఎవరిలో ఉంది అసలు విశ్వాసం? చెప్పండి అండి, ఎవరిలో ఉంది? అవ్వలో ఉంది. అవ్వలో నుంచి ఎవరికి వచ్చింది? బిడ్డకు వచ్చింది. ఆ బిడ్డలో నుంచి ఎవరికి వచ్చింది? తిమోతిలోనికి వచ్చింది. మరి మన బిడ్డలకు విశ్వాసం కలగకుండా పోవడానికి గల కారణం ఏంటంటే మనమే. మనలో విశ్వాసం ఉంటే ఏమండి ఎక్కడికి వస్తుంది? చెప్పాలి మీరు అంతా. ఎక్కడికి వస్తుంది? మన బిడ్డల్లోనికి రాలేదంటే మనలోనే విశ్వాసం లేదు. మనలో విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తుందండి? మన బిడ్డల్లోనికి కూడా వస్తుంది. మన బిడ్డల్లో మన విశ్వాసం చూడలేకపోతున్నాం అంటే మొదటగా మనలో లేదు. కాబట్టి దయచేసి ప్రభు సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా విశ్వాసం అనే ఫలాన్ని 100 అంతలుగా ఫలించే వారిగా మారాలి. అయ్యా ఎంతటి విశ్వాసం ఉండాలి అని అంటే దేవుడు అంటారు కదా, ఎంతటి విశ్వాసం ఉండాలి? ఒక 2 కేజీలో 10 కేజీలు ఉండాలా విశ్వాసం? ఎంత విశ్వాసం ఉండాలి? మత్తయి సువార్త 17:20 చూడండి. మత్తయి సువార్త 17:20, లూకా సువార్త 17:6 చూడండి. విశ్వాసం ఎంత ఉండాలి చూడండి. మత్తయి సువార్త 17:20 అలాగే లూకా సువార్త 17:6 కూడా. ఈ 2 చదువుదాం. దేవుడు చెప్తున్నాడు మీకు ఎంత ఉండాలి అంటే విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం ఉన్న యెడల ఇక్కడ ఉన్న కొండను సముద్రంలో వెళ్ళి పడమంటే పడుతుంది. లూకా సువార్త 17:6, లూకా సువార్త 17:6 చదవండి. ఎంతంట? ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ చెట్టుని మీరు చూసి నీవు వేర్లతో కూడా పెళ్ళగింపబడి నీవు సముద్రంలో నాటివేయబడవలెనని చెప్పినప్పుడు అదేం చేస్తుందంట? అది నీకు లోబడుతుంది. ఇక్కడ 2 సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసం చెప్పాలి? ఎంతటి విశ్వాసం అది? ఎంతటి విశ్వాసం అది? ఆవగింజంత విశ్వాసంగా నీలో ఉనిందా ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తుంది? నీ బిడ్డలోకి వస్తుంది. నీ బిడ్డలో నుంచి ఇంకొక బిడ్డలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక విత్తనాన్ని మనం వేసామండి. ఒక విత్తనాన్ని మనం వేసాం. ఆ విత్తనం వేసిన తర్వాత అది పెద్ద మానయ్యి అది కూడా ఫలాలు ఫలిస్తుంది. ఫలాలు ఫలించిన తర్వాత ఆ పండుని తీసుకొని వచ్చి దాంట్లో ఉన్న విత్తనాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక దగ్గర నాటామనుకోండి. వినాలి మీరు బాగా. ఇంకొక దగ్గర నాటామనుకోండి. ఏంటిది అది అంటే మామిడి పండు అనుకుందాం. ఏమండి మామిడికాయ విత్తనాన్ని అక్కడ నాటాము. నాటిన తర్వాత ఇప్పుడు అది మళ్ళా చెట్టు అయింది. ఏ చెట్టు వస్తుంది అక్కడ? మామిడి చెట్టే వస్తుందా? యాపిల్ చెట్టు వస్తుందా? మరలా అది పెద్ద మానైంది. అది కూడా చెట్లు కాయలు కాసింది. మరలా దాంట్లోంచి ఒక విత్తనం తీసుకున్నాం. మరలా ఇంకొక దగ్గర నాటాము. అక్కడ ఇంకొక కాయ వస్తుందా? అదే మామిడికాయ వస్తుందా? చెప్పాలి మీరు బాగా. అది
నీలో విశ్వాసం అనే ఆవగింజంత విశ్వాసం ఉంటే అదేమవుతుందో తెలుసా? నీలో నుండి నీ బిడ్డలోనికి వస్తుంది అదే విశ్వాసం. అదే విశ్వాసం చెప్పండి ఎక్కడికి వస్తుంది? ఆ బిడ్డలోనికి వస్తుంది. అది రావాలంటే మొదటగా మనలో ఎంత ఉండాలి? ఆవగింజంత విశ్వాసం నీలో ఉండాలండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతమైన కార్యం ఇక్కడ జరిగింది. 2 ప్రభు చెప్తారు అక్కడ. ఒకటి, కొండనెళ్ళి సముద్రంలో వెళ్ళి పడమంటే పడుతుంది. ఎంతటి విశ్వాసానికి? ఆవగింజంతటి విశ్వాసానికి. రెండవదిగా కంబలి చెట్టు. అదంటే ఏంటో తెలుసా? దాని యొక్క లోతు ఎలా ఉంటుందంటే, కంబలి చెట్టు యొక్క వేర్లు, వినాలి మీరు బాగా, కంబలి యొక్క చెట్టు యొక్క వేర్లు ఎలా ఉంటుందంటే 10-15 అడుగుల లోతులో ఉంటాయంట దాని వేర్లు. ఎలా ఉంటుందంట? 10-15 అడుగుల లోతులోకి ఉంటాయి దాని వేర్లు. ఇప్పుడు దాన్ని లాగగలుగుతామా? అసలు ఒక్క అడుగు పోయి ఉంటేనే మనం లాగలేం, నానా తిప్పలు పడతాం, మొలకతా ఉంటాం. మరి 10-15 అడుగుల లోతులో ఉన్న వేర్లు కూడా పెక్కలించబడి సముద్రంలో వెళ్ళి పడుతుంది. కారణం ఏంటో తెలుసా? దానికి ఏముండాలి? ఎంతటి విశ్వాసం అది? ఆవగింజంత విశ్వాసం అండి. అంతటి విశ్వాసం మనలో ఉంటే చాలు, ఇంకా పెద్ద అవసరం లేదు. ఆవగింజంత విశ్వాసం అనే విత్తనాన్ని నువ్వు వేసుకున్నావా, ఖచ్చితంగా నా దేవుడు దాన్ని 100 ఫలింపచేయునుగాక. ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదండి. ఆవగింజంత అది కంటికి కూడా కనబడదు. అంతటి విశ్వాసం మనలో ఉందా? అసలు ఆ విశ్వాసం అనే బ్రతుకును మనం జీవించగలుగుతున్నామా? కానీ పేరుకు మాత్రం మనం అందరం ఎవరిమి? విశ్వాసులు అని పేరు పెట్టుకున్నాం. ప్రియులారా, ఆ విశ్వాసానికి తగినట్లుగా మనం బ్రతకగలుగుతున్నామా? విశ్వాసానికి తగినట్లుగా జీవించగలుగుతున్నామా? విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? చెప్పండి గట్టిగా. మళ్ళీ ఎందుకు సందేహిస్తున్నారు? విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము అనబడుచున్నారు. కారణం ఏంటో తెలుసా? అసలు అబ్రహాము దేవుడెవరో తెలియదు. అసలు అబ్రహాముకి దేవుడెవరో తెలియదు. అసలు విశ్వాస జీవితం ఏంటో తెలియదు, బైబిల్ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఒక విగ్రహారాధనతో నడిపించబడిన వ్యక్తి ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో ఆ దర్శనప్పటి నుంచి దేవుడి మీద విశ్వసించాడండి. దేవుడు ఒకటే చెప్పాడు, ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. కానీ ఒకటి మాత్రం నమ్మాడు. ఏంటో తెలుసా? దేవుని మీద విశ్వాసము. ఏంటిది అది? ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎక్కడ బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, భార్యని ఎలా పోషించుకోవాలో తెలియదు, ఏం తెలియదు. కానీ దేవుడి మీద ఒకటి ఉంది అతనికి. ఏంటిది అది? విశ్వాసం అండి. అందుకనే విశ్వాసులందరికీ తండ్రిగా మార్చబడ్డాడు అబ్రహాం. యేసు రక్తమే చేయం. ప్రియులారా, అబ్రహాం దగ్గర ఉన్నాం. అబ్రహాంకి ఏం తెలియదు, కానీ దేవుడు ఒకటే చెప్పాడు, అయ్యా నేను చెప్పిన దగ్గరకు నువ్వు వెళ్ళాలి, అంతే. ప్రియులారా, ఎంతటి గొప్ప విశ్వాసమో కదా అబ్రహాముకి. అందుకని మన దైనందిన జీవితాల్లో కూడా ఆ విశ్వాసముతో కూడిన భక్తి మనం చేయాలండి. ఈ రోజున చాలామంది విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారు. విశ్వాసం అనేది లేకుండా పోతుంది. అందుకని ప్రభు అంటారు, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి, మీరు దేన్నైనా చేయగలుగుతారు. అసాధ్యము, ఇది చేయలేమన్న పరిస్థితులు కూడా సుసాధ్యం చేయాలి అని అంటే మనలో ఏముండాలి? ఆవగింజంత విశ్వాసం. కొండ ఏంటండి సముద్రం వెళ్ళి పడేది అంటే ఇంక ఇది జరగదు, ఇది అసలు జరగని పని అండి, ఇది మేము ఊహించం, అసలు కుదిరే పని కూడా కాదు. అలాంటివి కూడా సాధ్యం అవ్వాలి అని అంటే నీలో ఏముండాలో తెలుసా? ఆవగింజంత విశ్వాసము. చెప్పండి ఎలా ఉండాలి? అది నేర్చుకుంటున్నాం. అదే ఇందాక చెప్పింది మీకు ప్రారంభంలోనే. చరిత్రలో నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం, చివరికి మాత్రం నేర్చుకోమనే పాఠాన్ని నేర్చుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది. కాబట్టి దయచేసి అట్లా ఉండగాకండి. అర్థమవుతుందా? ఒక పాఠాన్ని మనం నేర్చుకునేటప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మనం నేర్చుకోవడానికి వస్తున్నాం. ఒక పాఠాన్ని విని దాన్ని నేర్చుకున్నప్పుడు దాంట్లో నడుచుకునే వారిగా ఉండాలి. కానీ దాన్ని మర్చిపోయి విడిచిపెట్టే అనుభవంలో మనం ఏనాడు కూడా ఎప్పటికీ కూడా ఉండకుండా పోదుముగాక. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాము? విశ్వాస ఫలాన్ని గురించి నేర్చుకుంటున్నాం. విశ్వాసానికి ఒక విత్తనం ఉంది. అది ఎంతటి విత్తనము? ఆవగింజంతటి విశ్వాసాన్ని నువ్వు విత్తగలిగితే ఈరోజు నా దేవుడు దాన్ని 100 నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆశ్రయ, విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? విశ్వాసం లేకపోతే ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి చూడండి. ఒకటి, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఏంటిది అది? హెబ్రీ పత్రిక 11:6. త్వరగా కొంచెం
త్వరగా చదివితే త్వరగా ముగించుకోవచ్చు. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసం మనలో లేకపోతే, ఎంతటి విశ్వాసం అది? అది ఆవగింజంతటి విశ్వాసం నీలో లేకపోతే దేవునికి ఇష్టులై ఉండలేం. ఆయనకి ఇష్టమైన బిడలుగా మనం ఉండలేం. ఎందుకయ్యా దేవుడు మనల్ని ఇష్టపడడు అంటే మనలో ఏమి లేదు? చెప్పండి. ఆవగింజంతటి విశ్వాసం లేదంతే. ఆవగింజంతటి విశ్వాసం నీలో నాలో లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు. రెండో చూడండి, హెబ్రీ పత్రిక 3:11. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదవండి, 12వ వాక్యం చూడండి. ఫస్ట్, సహోదరులారా, ఏ హృదయం అది? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమో ఒకవేళ మీరు జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో నేను కూడా విశ్వాసినే, నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి దగ్గరకు పోతున్నాను అన్న భ్రమలో వస్తున్నారేమో. ఒకసారి జాగ్రత్త పడండి. ఇప్పుడు 19వ వాక్యం, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించారు మోషే. దేవుడు విడిపించిన తర్వాత మోషే వారందరూ నడిపించారు. కానీ చిట్ట చివరికి వాళ్ళు కానానుకు చేరారు అంటే కానానుకు చేరలేకపోయారు. కారణం ఏంటి అని అంటే వారిలో ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు? విశ్వాసం లేదు. మనం ఇంత భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో ఇంత ప్రార్థన చేస్తూ ఇన్ని పాటలు పాడుతూ ఇంత మన దైనందిన జీవితాల్లో ఇంతగా దేవుని సన్నిధిలో నడిపించబడుతూ కూడా చిట్ట చివరికి దేవుని రాజ్యంలోనికి వెళ్ళకపోతే, ఆ ప్రత్యక్షతను మనం పొందుకోకపోతే, దేవుని రాకడలో నిలబడలేకపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమేగా. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసంలో స్థిరపడేవారిగా ఉండాలి. విశ్వాసం లేకపోతే ఒకటి దేవునికి ఇష్టలుగా ఉండలేము, రెండోదిగా దేవుని రాజ్యములో ప్రవేశించలేము. ప్రకటన గ్రంథం 21:8. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుందో, ఎలాంటి నష్టాలు వస్తాయో చెప్తున్నాను అక్కడ. ప్రకటన 21:8 చదవండి మా. పిరికివారు మొత్తానికి అందరూ ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. అగ్నికి ఆహుతైన వారు ఎవరో తెలుసా? అవిశ్వాసులు. ఎవరు వాళ్ళు? విశ్వాసము లేనివారు. దేవుణ్ణి ఎవరైతే విశ్వసించలేదో వారందరూ ఎక్కడుంటారయ్యా అని అంటే అగ్ని గంధకములో ఉంటారు. అగ్నిలోనికి వెళ్ళిపోతారు, అంటే నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్తారు? ఎవరైతే దేవుణ్ణి ఎవరైతే దేవుణ్ణి విశ్వసించరో వారు ఏం చేయబడతారో తెలుసా? నరకాగ్నికి ఆహుతైపోతారు. కనుకనే ఈ రోజైనా దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను మనమందరము కూడా ఆవగింజంత విశ్వాసముతో కూడిన భక్తిని మనం చేయగలిగితే దానిని దేవుడు ఏం చేస్తాడు? 100 ఫలింపజేస్తాడు. విశ్వాసం లేకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయని చెప్పాను? 3. ఒకటి, దేవునికి ఇష్టలుగా ఉండలేము. రెండోదిగా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మూడోది, అగ్నికి ఆహుతి అయిపోతాం. అయ్యా, విశ్వాసము ఎలా కలుగుతుంది? ఇక్కడ వినాలి మీరు బాగా. విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? ఇప్పుడు మాలో విశ్వాసం లేదు పాస్టర్ అయ్యా, నిజంగానే మాలో విశ్వాసం లేదు. అరవకొరవుని అది కూడా ఎప్పుడో ఈ మధ్య వచ్చిన వరదలకు కొట్టుకొని పోయింది. ఇప్పుడు మాకు విశ్వాసం కావాలంటే మేము ఏం చేయాలి? ఒకటి చేద్దాం. విశ్వాసం కలగాలి అని అంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. ఎప్పుడు వినే మాటలే. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. నేనేం చెప్పాను? రోమాపత్రిక
17 చదవండి మరలా. రోమపత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం. నేను చదువుతా వినండి. రోమపత్రిక క్షమించాలి, రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం. అక్కడేముంది? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఒక విశ్వాసికి వినాలి, ఒక ఆత్మీయుడికి విశ్వాసం కలగాలి అని అంటే ఏం చేయబడాలో తెలుసా? వినాలి. వినుట వలన, చెప్పండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఏ వినాలి? క్రీస్తు మాటను వినాలి. వింటున్నారండి? దేవుని యొక్క మాటను నువ్వు విన్నప్పుడు నీకేం చేయబడుతుందో తెలుసా? విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క మాటను వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వాక్యం చదవాలి, ఆయన మాటలు వినాలి. అలా వింటూ 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 ఉండడం ద్వారా నీకేం కలుగుతుంది? అది మనం అందరి మీద విశ్వసిస్తాం, అందరి మీద నమ్మకం ఉంటుంది, కానీ దేవుని యొక్క మాటల మీద మాత్రం విశ్వాసం ఉండదు. వింటున్నారా? దేవుని మాట మీద మాత్రం మనకు విశ్వాసం అనేది ఉండనే ఉండదు. ఒక డాక్టర్ మీద విశ్వాసం ఉంటుంది, ఒక డాక్టర్ మీద విశ్వాసం ఉంటుంది. మనకు ఎవరైనా డబ్బు ఇస్తామో అన్న వాళ్ళ మీద మాత్రం మనకు ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది. ఉంటుందా లేదా? 1వ తేదీ అనగానే పింఛను వస్తుంది. అబ్బా భలే చెప్తున్నారు మీరు, వెరీ గుడ్. పింఛను వస్తుందని విశ్వాసం ఉంటుంది కదా. సాయంత్రం 6-7 గంటలకల్లా షాబాకు వస్తుందన్న విశ్వాసం ఉంటుంది. ఎవరికే? షుగర్ వాళ్ళకి, నడువు నొప్పుల వాళ్ళకి, జ్వరం వాళ్ళకి. వెరీ గుడ్. అంటే అందరి మీద మనకు విశ్వాసం ఉంటుంది, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకేముండదు, ఏముండదు. ఆ మధ్య ఒక ఆమె వచ్చిందంట పాస్టర్ గారి కాడికి. బోరుని ఏడ్చి ప్రార్థన చేయించుకునిందంట తన భర్త కోసం. గేడు దాటే ముందు అనిందంట, పాస్టర్ అయ్యా నా భర్త మారతాడు, ఓడు మారదు పోయి అనిందంట. పోతా ఓడు మారడు పాస్టర్ అయ్యా నాకు తెలుసు అనిందంట. ఇంకేముంది నీ విశ్వాసం? ఎక్కడుంది నీ విశ్వాసం? ప్రభు అంటారు నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అది ఎలా కలుగుతుంది? వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. నువ్వు వింటున్నావా ఈ రోజున? ఏమండి, ఈ రోజున దేవుని యొక్క మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. నాకు విశ్వాసం కలగట్లేదు, నేను విశ్వాసంలో లేనంటే నువ్వు దేవుని మాట వింటే కదా, నువ్వు వాక్యాన్ని వింటే కదా. మనం వినకూడనివన్నీ వింటాము, దేవుని మాత్రం చెప్పండి అండి, దేవుని యొక్క మాట మాత్రం వినం. నీకు విశ్వాసం కలగాలంటే ఒకటి చేయాలండి. ఏంటిది అది? చెప్పండి. ఏం చేయాలా? వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? అది మీరు పెద్ద పని ఏం చేయాల్సిన అక్కర్లేదండి. వినడం వల్లే నీకు విశ్వాసం వచ్చేస్తుంది అంతే. వినడం వల్ల అది. కొందరు చూడండి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు అనుకోండి, ఇప్పుడు నాకు చాలా బాగుందండి, నాకు అంత నయం అయిపోయిందండి, ఇప్పుడు షుగర్ అసలు నా ఒంట్లోనే లేదు, అంతా కూడా నార్మల్ అయిపోయింది. షుగర్ ఏ కోణంలో ఏదో ఒక నరంలో ఉంటుందంటే అస్సలు లేదు. ఎందుకో తెలుసా? నెల్లూరులో పొగ తోటలో 4-5లో 3 అంగటి వెనకాలే ఒక డాక్టర్ ఉంటాడు. ఆయనకి అడగగానే మీరు పోయారంటే షుగర్ అనేది నీకు కాదు, నీ బిడ్డలకు రాదా అని చెప్పేటప్పుడు మనకు ఆడ డబ్బులు లేకపోయినా వడ్డీకైనా తీసుకొని, ఎంత వడ్డీ? 10 రూపాయల వడ్డీ అయినా ఇబ్బంది లేదు, తీసుకొని మరీ పోతారు వీళ్ళు. ఎక్కడికి? డాక్టర్ కాడికి. ఎందుకని? ఆయన మీద విశ్వాసం కలిగింది వీళ్ళు చెప్పడం మాటలను బట్టి. ఏమండి, ఎప్పుడైతే విన్నారో వాళ్ళకి ఏం కలుగుతుంది అక్కడ? అది అర్థమైందా మీకు? నీవు కూడా దేవుని యొక్క మాట వింటే ఎప్పుడు వినాలా? ఆదివారం వింటే చాలు కదా. చెప్పండి, ఆదివారం వింటే చాలు, ఇంకా తర్వాత యేసయ్యే అక్కర్లేదు మనకు. పెద్ద భక్తులు ఉంటారు కొందరు, అస్సలు పొరపాటున మందిరం కూలిపోయిందా, మందిరం పడిపోయిందా, పాస్టర్లు ఏమైనా ఎత్తబడ్డారా, లేకపోతే అందరూ ఎత్తబడ్డారా లేదా, సంఘం ఎట్టుందో కూడా చూడరు. వీళ్ళు ఎప్పుడు వస్తారు అంటే ఆదివారం వస్తారు. చెప్పండి, మళ్ళీ ఎప్పుడు వస్తారు తిరిగి? అది అప్పుడు దాకా పాస్టర్ అవసరం లేదు, చర్చి అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, ఏమండి కూడికలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మరి వీళ్ళకి విశ్వాసం కలగాలంటే ఎట్టగలుగుతుంది?
వినడం ద్వారానే కదా విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తుంది. మరి ఎక్కడ వింటున్నావు నువ్వు? వినేదే 1 గంట సేపు, అరగంట, దాంట్లో కూడా ఏం గుర్తుంటుందో తెలీదు. ఈ నెల వాగ్దానం ఏంటి? ఈ నెల వాగ్దానం ఏంటని అడిగాను. చెప్పండి ఏదో గట్టిగా. మీరు అబ్బాయి ఎంత టైం పట్టిందో కదా. మరి ఒక్కొక్కరు పెన్నాలు పెట్టుకొని రాస్తూ ఉంటారు. ఏం చేయడానికి? రాయడం తప్పు అనట్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోవాలి అప్పుడప్పుడు. అర్థమైందా? చదువుకొని మరలా నువ్వు చదువుకుంటూ ఉంటే రెఫరెన్స్లు అన్నీ తీసి మరలా దేవునితో నూతనంగా మాట్లాడుతూ ఉంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వినడం ద్వారానే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దయచేసి వినండి. వింటే నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం విన్నాము పాస్టర్ అయ్యా, వినాలి మీరు బాగా. విశ్వాసం గురించి విన్నాం, అయితే మాలో విశ్వాసం ఉంది. ఇది కడ వరకు నడిపించబడాలి అని అంటే కొందరు చూడండి విశ్వాసంతో ఉంటారు, విశ్వాసంతో నడిపించబడుతుంటారు, కానీ కడ దాకా ఉండదు. 4 రోజులే. ఏంటంట? ఏందది? కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు కదా, అట్ట కొత్తలో ఉంటుంది విశ్వాసం. అర్థమైందా? కొత్తలో ఉంటుంది. 4 దినాలు గడిచిన తర్వాత ఎటుపోయి ఉంటుందో తెలీదు. మరి ఈ విశ్వాసం అనేది చివరి వరకు ఉండాలి అని అంటే, దేవుని చెంతకు చేరేంతవరకు మనలో విశ్వాసం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసం అనేది చివరి వరకు ఉండాలి అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, అందరు దీన్ని ఆయన హెబ్రీ పత్రిక 12:1-2 చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఆగండి అక్కడికి. ఎవరి వైపు చూస్తూ? విశ్వాసమునకు కర్త. విశ్వాసానికి ఎవరైతే కర్తగా ఉన్నారో ఆయన వైపు చూస్తూ నువ్వు నడిపించబడితే నీ విశ్వాస జీవితం ఎక్కడ దాకా ఉంటుంది? కడ వరకు ఉంటుంది. మనం ప్రభు చెంతకు చేరేంత వరకు ఈ విశ్వాసం అనేది అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ మనము కొనసాగించబడినప్పుడు మనలో ఉన్న విశ్వాసము ఏ కోణాన కూడా త్రొట్టిల్లిపోదు. వినాలి, ఏ కోణాన కూడా త్రొట్టిల్లిపోదు, పడిపోదు. అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసంలో నుంచి త్రొట్టిల్లిపోతూ ఉంటారు, విశ్వాసంలో నుండి పడిపోతూ ఉంటారు. ప్రియులారా, ఎందుకు పడిపోతున్నారంటే వీరు క్రీస్తుని చూడలేకపోతూ ఉన్నారు, దేవుని వైపు చూస్తూ నడిపించబడలేకపోతూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు దేవుని చూస్తూ విశ్వాసంలో కొనసాగించబడతావో, విశ్వాస జీవితంలో నడిపించబడతావో, ఎవరిని చూస్తూ? చెప్పండి, ఎవరిని చూస్తూ నడవాలి? ఎవరో పాస్టర్ని అంటున్నారు, పాస్టర్ని కాదు. ఎవరిని? ఎవరో సుశీలమ్మని అంటున్నారు, సుశీలమ్మ కాదు. బాగా చెప్పండి, ఎవరిని? అది ఎవరిని? దేవుణ్ణి చూస్తూ నువ్వు నడిపించబడు. అయ్యా, నాకంటే వారు ఆత్మీయులే, నాకంటే విశ్వాసము కలిగిన వారే, నాకంటే మంచి భక్తితో నడిపించబడిన వారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు తెలుసా? కొద్ది రోజులు గడిచిన తర్వాత పరిస్థితులను బట్టో వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి విశ్వాసం నుంచి త్రొట్టిల్లిపోతారు. మనుషులు కాబట్టి నువ్వు చూడాల్సింది మనుషులు కాదు. ప్రభు అంటారు ఎవరిని? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ. చెప్పండి, ఏం చేయాలా? నిద్రపోతుండాలా? చెప్పండి అండి, ఏం చేయాలా? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ కొనసాగించబడాలి, నడవాలి. నువ్వు దేవుని వైపు చూడు, నీకు విశ్వాసాన్ని కలగజేసిన దేవుని వైపు చూడు. ఆయన వైపు చూస్తూ మనం నడిపించబడగలిగితే ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా విశ్వాసంలో నుంచి అది తొలగిపోలేమండి. విశ్వాసంలో స్థిరపడాలి అని అంటే విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తూ మాత్రమే మనము కొనసాగించబడాలి. ఈ రోజున చాలామంది విశ్వాసములో నుండి వేరైపోతున్నారు, కానీ విశ్వాసంలో ఉండి అనేకులు ఏమైపోతున్నారు? వేరైపోతున్నారు. ఎందుకని? విశ్వాసములో కొనసాగించే దేవుని వైపు చూడకుండా వారు వేరైపోతున్నారు అని అంటే ఇక్కడ 2 మాటలు చెప్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష
సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి ఏమయ్యారు? విశ్వాసము నుండి ఈ రోజున ఎందుకు తొలగిపోతున్నారంటే, ప్రభు అంటారు మీరు విశ్వాసంలో కొనసాగించబడాలి అని అంటే విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తే మనం ఏం చేయబడతాము చెప్పండి? విశ్వాసాన్ని కొనసాగించుకోగలుగుతాం. కానీ విశ్వాసంలో నుండి అనేక మంది తొలగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఏంటంట? ధనాపేక్ష. ఏంటిది? అది ధనాపేక్షని చూస్తూ ఉన్నారు ఈ రోజున చాలామంది. ధనాపేక్ష గలవారై విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు. అది అర్థం కావట్లేదు. మేము సంపాదించుకుంటున్నాం. నిజమే, సంపాదించుకోవడం తప్పు కాదు, ధనాపేక్ష కలిగి ఉండడం తప్పు. ధనం ఉండడం తప్పు కాదు ఏమండి, ధనాపేక్ష కలిగి ఉండడం తప్పు. అర్థమవుతుందండి? మనకి ఎంత అవసరమో అంతే కావాలి. అధికమైందనుకోండి దేవుని కూడా మర్చిపోతాం. ఎందుకో తెలుసా? విశ్వాసం నుంచి తొలగిపోతాం. ఇంక నీకేం అవసరం దేవుడితో? నాకు అన్నీ ఉన్నాయి, నా డబ్బు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. ప్రియులారా, ఎప్పుడైతే ఎక్కడైతే ధనాపేక్ష కలిగి ఉంటారో అక్కడ ఏమైపోతారు? విశ్వాసంలో నుండి తొలగిపోతారు. కాబట్టి ధనాపేక్ష కలిగిన వారిగా ఉండొద్దు. ధనాపేక్ష కొరకు పరుగులు ఎత్తొద్దు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ నడిపించబడు. ఈ రోజున చాలామంది ధనాపేక్ష కొరకు పరుగులెడుతూ, ధనాపేక్ష కొరకు సాగనంపుతూ చాలామంది విశ్వాసములో నుండి ఏమైపోతున్నారు అని అంటే తొలగిపోతూ ఉన్నారు. ఏమైపోతున్నారు? అది చాలామంది చెప్తుంటారు, అయ్యా ఆదివారం మందిరానికి రావచ్చు కదయ్యా అంటే, ఆదివారమే మనకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. నేను చేసేదంతా ఎవరి కోసం? నీ కోసం, మన బిడ్డల కోసమే కదా, మన కుటుంబం కోసమే కదా అని అంటుంటారు. నేను అంటాను, నువ్వు ఆదివారం దేవుణ్ణి కాదని విశ్వాసాన్ని కొనసాగించే యేసై వైపు చూడకుండా నువ్వు ధనాపేక్ష కోసం పరుగులెత్తావనుకోండి, ఉన్నదంతా సాయంత్రానికి ఏమవుతుంది? అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. అర్థమైందా? కనుకనే ప్రభు అంటారు, ఈ రోజున చాలామంది విశ్వాసాన్ని నడిపించి యేసు వైపు చూడక ధనాపేక్ష కొరకు పరుగులెడుతూ వారి యొక్క విశ్వాస జీవితంలో నుండి ఏమైపోతున్నారు? ఈ రోజున చాలామంది తొలగిపోతూ ఉన్నారు, విశ్వాసంలో నుండి పడిపోతూ ఉన్నారు, విశ్వాసంలో నుండి వెనకంజి వేసేవారిగా ఉంటూ ఉన్నారు. ఒకటి ఏం చెప్పాను? విశ్వాసం నుండి ఎందుకు అనేక మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు? ధనాపేక్ష. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం, 6:15 చదవండి అమ్మా. 14 చూడండి, 14 కూడా చదవండి ఫస్ట్. మీరు అవిశ్వాసితో జోడీగా ఉండకుడి. ఇప్పుడు కింద వాక్యం 16 అక్కడ ఉంది చూడండి. 15లో అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది. ఎందుకు ఈ రోజున విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు అని అంటే అవిశ్వాసులతో కూడా ఉంటున్నారు. ఎవరితో ఉంటున్నారు? అవిశ్వాసులతో కూడా ఉంటున్నారు. మీరు ఇక్కడ బాగా వినాలి మీరు బాగా. విశ్వాసం వేరే, వినాలి మీరు బాగా. విశ్వాసం అనేది వేరే. దీంట్లో మూడు ఉన్నాయి. ఏంటో తెలుసా? కొందరు అవిశ్వాసంతో ఉంటారు. ఎలా ఉంటారు? అవిశ్వాసంతో ఉంటారు. ఇంకొందరు అల్ప విశ్వాసంతో ఉంటారు. అవిశ్వాసం వేరే, అల్ప విశ్వాసం వేరే. అవిశ్వాసం అంటే అసలు పూర్తిగా నమ్మరు. దీన్ని ఏమంటారంటే అవిశ్వాసం అంటారు. అల్ప విశ్వాసం అంటే కొంచెం నమ్ముతారు, నమ్మరు. ఇది మీకు ముందు పోను, మరలా తర్వాత చెప్తాను. అయితే ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే అవిశ్వాసంతో ఉన్నారు. అవిశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసము లేని వాడితో, దేవుణ్ణి నమ్మని వాడితో సాంగత్యం చేసి క్రీస్తు నుండి తొలగిపోతున్నారు. ఏం చేస్తున్నారు? దేవుళ్ళ నుండి తొలగిపోతున్నారు, విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు. ఎందుకు విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు? చెప్పండి, ఎందుకు తొలగిపోతున్నారు అని అంటే అవిశ్వాసులతో జోడీగా ఉంటున్నారు. ఎవరితో? ఒక దేవుని నమ్మని వ్యక్తితో నువ్వు స్నేహం చేసావనుకోండి. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, 6 నెలలు వీళ్ళు అవుతారు,
వీళ్ళు వాళ్ళు అవుతారంటే ఎప్పుడు? వారితో స్నేహం చేసినప్పుడు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నువ్వు ఎవరితో జోడీగా ఉంటున్నావు? వింటున్నారా నా మాటలు? వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రపోతే ఒకసారి లేయండి. హల్లెలూయా. అదే లేయా కాదు, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఈ రోజున చాలామంది అవిశ్వాసులతో స్నేహం చేస్తున్నారు. అవిశ్వాసులతో స్నేహం చేసి ఆవగింజంత ఉండేదే ఎంత విశ్వాసం? అది ఉండేదే ఆవగింజంత విశ్వాసం. ఆవాలు ఎక్కడైనా కనబడతాయా? బయట వేసావు, నేల మీద వేసావు, లేకపోతే చేతిలో పెట్టుకొని ఊరికే తిరగండి. ఆవాలు చేతిలో పెట్టుకొని, అరిచేతిలో పెట్టుకొని ముడుచుకోకూడదు. ఇట్లాగే పెట్టుకొని తిరిగిరండి, వస్తాయా? అవి ఎప్పుడో ఏడు నువ్వు బయటకు పోయినప్పుడే గాలి కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటాయి. మనలో ఉండేదే ఆవగింజంత విశ్వాసం. ఆ ఆవగింజంత విశ్వాసము అవిశ్వాసులతో చేస్తే పోదా? ఖచ్చితంగా పోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? అవిశ్వాసితో స్నేహం చేస్తున్నావు. మీకు ఒకే మాట చెప్తాను, నా చేతులు జోడించి చెప్తున్నాను. ఏంటో తెలుసా? అవిశ్వాసితో జోడి చెయ్యకు. అవిశ్వాసితో నువ్వు స్నేహం చేయొద్దు. అవిశ్వాసితో ఎంత మాత్రం అంటే అంతే. ఎక్కువ రాసి పూసుకున్నావా ఉన్నది చెడగొడేస్తారు, ఉన్నది ఆవగింజంత దాన్ని కూడా గాలికి కొడేస్తారు. అందుకనే అవిశ్వాసులతో నువ్వు జోడీగా ఉండొద్దు. ఎందుకో తెలుసా? వారు నీ జీవితాన్ని పాడు చేస్తారు, నీ జీవితాన్ని నాశనం చేస్తారు, నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తారు. కనుకనే దేవుని మీద విశ్వాసం ఉంచి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ నడిపించబడు. ఈ రోజున చాలామంది విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి ఒకటి ధనాపేక్ష అయితే, రెండోది ఏంటిది? అవిశ్వాసం. కొందరు చూడండి, అవిశ్వాసులతోనే సాంగత్యం చేస్తుంటారు. అవిశ్వాసులతో సాంగత్యం చేసి వీళ్ళు వాళ్ళలాగా మారిపోతుంటారు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఏమండి, ఆత్మీయులు అన్ని జనుల్ని మార్చట్లేదు. అన్ని జనుల్లాగా వీళ్ళు మారిపోతున్నారు. ఎవరు వాళ్ళు? మనమే మారిపోతున్నాం. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పారనుకోండి, ఉండమా? అవిశ్వాసం ఏదైనా వచ్చి చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా దేవుని కూడా పక్కన పెట్టేస్తాం. అవునా కదా? దేవుని కూడా పక్కన పెట్టి ముందు ఆ కార్యక్రమాలు చూస్తాం. ఉండేదే మనలో ఆవగింజంత విశ్వాసం, దాన్ని కూడా ఎందుకు పోగొట్టుకుంటారు? ఏమండి, ఆవగింజంతటి విశ్వాసాన్ని నూరంతలుగా ఫలింపు చేసుకోవాలే కానీ ఉన్న ఆవగింజంతటి విశ్వాసాన్ని అవిశ్వాసంతో కలిసి ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదండి. అవిశ్వాసులతో కలిసి మన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ఈ రోజున చాలామంది. అవిశ్వాసం ఏమండి, అవిశ్వాసం. ఒకవేళ అవిశ్వాసులు నీ ప్రక్కనున్నా లేకపోతే నీతో కూడా ఉన్నా నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళని పక్కన పెట్టాలి. అర్థమవుతుందా? అంతేగాని వారితో సాంగత్యం చేసావనుకోండి, ఇద్దరు అయిపోతారు. గుడ్డాడు దారి చూపించుకొని చివరికి ఏడబడ్డాడంట. అట్ట అయిపోతుంది మన బతుకులు కూడా. ఏమండి, నువ్వు ఎప్పుడైతే నీకంటే కొంచెం విశ్వాసంలో ఎక్కువగా ఉన్నవాడితో స్నేహం చేయి. అర్థమవుతుందా? ఒక చదివేవాడితో చదువు రానోడు వాడితో చేశాడు అనుకోండి. ఒక చదువుతున్నాడు బాగా, చదువు రానోడు మొద్దోడు చదివేవాడు మంచి క్లవర్తో స్నేహం చేశాడు అనుకోండి, 4 దినాలు గడిచిన తర్వాత వీడు కూడా అవుతాడు. ఏవి చదువు రాకుండా ఏమండి కొంతమంది మొద్దులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరితో చేస్తారో తెలుసా స్నేహం? వీడికి సంబంధించిన వాడితోనే చేస్తుంటారు. దొంగతో స్నేహం చేస్తాడంట. అట్లా వీళ్ళతోనే స్నేహం చేస్తారు. వాడికి సరిపోయాడనే చూసుకుంటారు. స్కూల్లో కూడా చూడండి, అవునా కదా? ఒక తాగుబోతునే స్నేహం చేసుకుంటాడా, లేకపోతే తాగకుండా ఉండేవాడితో స్నేహం చేస్తాడు ఎక్కువ? ఎవడైతే ఎక్కువ తాగుతుంటాడో వాడి దగ్గరికే పోతుంటాడు. ఎందుకని? నా దగ్గర లేకపోతే ఓడన్నా పోస్తాడు కాబట్టి. టమోటాలకు డబ్బులు ఇడు కానీ, నూనెకు డబ్బులు ఇడు కానీ, క్వార్టర్కి ముందు మాత్రం డబ్బులు ఇస్తాడు. అప్పు చేసైనా తాగిపిస్తాడు. అది అంత మంచి స్నేహం అవిశ్వాసం అనేది. కాబట్టి మీరు దయచేసి అవిశ్వాసులతో ఎలా ఉండకూడదు? జోడీగా ఉండకుడి. ఉన్నారా? మనలో ఉన్న విశ్వాసాన్ని కూడా వారు ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? పాడు చేస్తారు. కనుకనే మన విశ్వాసంలో నుంచి తొలగించేది ఏంటిది? ఒకటి ధనాపేక్ష, 2 అవిశ్వాసం. లోకములో ఉన్న అవిశ్వాసులైన స్నేహితులు, వారితో నువ్వు స్నేహం చేసేవా? ఉన్న జీవితాన్ని కూడా ఆదివారం అయితే నువ్వేం చేయాలా? ఫోన్ ఆపేసుకొని అందరిని పక్కన పెట్టి చర్చికి రావాలా? వాడు చర్చికి రాడు, చర్చికి వచ్చేవాడిని కూడా చెడ కొడతా ఉంటాడు. రే ఏం పోతావు రారా చర్చికి? షికారు తిరిగి వద్దాం, ఆడకు పోదాం, ఈడకు పోదాం
ఆదివారం అయితే పార్టీ చేసుకుందాం, ఆదివారం అయితే అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం. ఎన్నో అవిశ్వాసులు ఇదే చేస్తారండి. కాబట్టి నువ్వు అవిశ్వాసితో జోడీగా ఉండొద్దు. విశ్వాసం కలిగిన ఒక ఆత్మీయుడితో నువ్వు ఉన్నావు అనుకోండి, ఆదివారం లేట్ చేసినా, మందిరానికి రాకపోయినా ఆ విశ్వాసి ఏం చేస్తాడో తెలుసా? ఏంటి ఇంకా లేట్ అవుతుంది, మందిరానికి వెళ్ళాలి కదా, మరి ఇంతగా లేట్ చేస్తావేంటి అని నిన్ను దబాయిస్తాడు. నిన్ను దేవుడి మందిరానికి తీసుకురావడం ప్రారంభిస్తాడు. అదే అవిశ్వాసం అనుకో. పోదాంలే, ఇంకా టైం కాల, మన మందిరంలో ఇప్పుడేనా 11 గంటలకు పోదాం, 11:30కి పోదాం, వాక్యం చెప్పేటప్పుడు పోదాం. ఎంత మంచి విశ్వాసులు ఏమండి. ఎప్పుడు వెళ్ళిపోదాం మళ్ళా? పాస్టర్ అయ్యా మెయిన్ అంటేనే చెప్పా పెట్టకుండా పరుగు. ఎట్టబోతారో తెలుసా? ఇలా చెప్పమంటారా వద్దు? మీరు చెప్పమంటే చెప్తా. మందిరానికి మాత్రం వస్తారు. మందిరానికి మాత్రం ఎట్టొస్తారంటే, నేను అప్పుడు ఒక స్టేటస్ చూసా, పిల్లిలాగా వస్తారంట మందిరానికి. ఎట్టొస్తారు? పిల్లిలాగా వస్తారు. పోయేటప్పుడు ఎట్టబోతారు తెలుసా? సింహంలాగా బరిగిచ్చేస్తారు. పోయేటప్పుడు సింహంలాగా బరిగిస్తారు. ఈ ఊర్లో లేరు కానీ మా ఊర్లో ఉండారని చెప్తా. హల్లెలూయా. మా ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉంటారు. వచ్చేటప్పుడు ఏమి నీరసంగా వస్తారు, పోయేటప్పుడు మాత్రం టాటా బాయ్ ఇంకెళ్ళు పేదను కూడా కొందరికి అయితే. పిల్లరా అటు ఉండకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? విశ్వాసముతో నడిపించబడుతూ దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడాలి. ఈ రోజున చాలామంది సంఘాలు విస్తరించబడలేకపోతున్నాయి, అభివృద్ధి చెందలేకపోతున్నాయి. ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉండరు. ఒక చర్చిలో 10 మంది ఉంటే 10 మందే ఉంటారు. 10 సంవత్సరాలు అయినా. మన చర్చి ఎప్పుడు కట్టారు తాత? ఎన్ని సంవత్సరాలు అయింటారు తాత? ఒక 100 అనుకుందాం. ఓహాగా ఒక 100 వేసుకుందాం. 100 సంవత్సరాలు అంటే 100 మంది అయినా రాబెల్లే. చెప్పండిలేండి. ఎందుకు రాలేకపోతున్నారు తెలుసా? నేను వాక్యం చదివేటప్పుడు ఒక మాట చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 5వ వాక్యం. అపోస్తుల కార్యములు 16:5 చదవండి. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘాలు విస్తరించబడాలి అంటే వినాలి. సంఘం విస్తరించబడాలి అని అంటే ఏముండాలో తెలుసా? విశ్వాసం అనేది ఉండాలి. ఏముండాలి? సంఘం ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరపరచబడుతుందో అప్పుడు లెక్కకు ఎలా ఉందంట? లెక్క చేయలేనంతగా ఒక సంఘాలు విస్తరించబడాలి అని అంటే, సంఘం విస్తరించబడాలి అని అంటే, నానాటికి అభివృద్ధి పొందాలి అని అంటే ఏం చేయబడాలి? చెప్పండి, ఏం చేయబడాలి? చెప్పండి అండి గట్టిగా. విశ్వాసంలో ఏం చేయబడాలి? స్థిరపడాలి. విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే స్థిరపరచబడతావో ఆటోమేటిక్గా సంఘం ఏమవుతుంది? అది మనలో విశ్వాసం లేకపోతే సంఘం కూడా విస్తరించబడలేదు. ఈ సంఘం కట్టి ఎన్నో వార్షికోత్సవం చేసుకున్నాం మొన్న. చెప్పండి, ఎన్నో వార్షికోత్సవం చేసుకున్నాం మొన్న. ఏందండి ఈ సంఘం కట్టి, ఇప్పుడు ఈ మందిరం కట్టి ఎంత పెద్దగా ఏం చేయాలి మిమ్మల్ని? 11 12 12 సంవత్సరాలు అయినప్పుడు 12 మంది విశ్వాసులైన కొత్త వాళ్ళు రాబల్లా. అందరు వెళ్ళిపోయినారా? ఏడకి పోయినారా? అది ఇంకా అట్ట చెప్తే ఏం చేస్తాం? ఏ ఊరికి ఆ ఊరికి ఎట్ట వెళ్ళిపోతారు? విశ్వాసంలో స్థిరపడని వాడే, చెప్పండి, విశ్వాసంలో స్థిరపడని వాడే వెళ్ళిపోతాడు అంతే. అర్థమైందా? విశ్వాసంలో స్థిరపడాలి. విశ్వాసంలో ఎప్పుడైతే స్థిరపరచబడతామో ఆటోమేటిక్గా సంఘం ఏమవుతుందయ్యా? చెప్పాలి, ఏమవుతుంది? విస్తరించబడుతుంది. కనుకనే మనం ఏం చేయబడో తెలుసా? విశ్వాసంలో స్థిరపడిపోవాలి, విశ్వాసంలో స్థిరపడాలి, అంటుకట్టబడాలి, విశ్వాసంలో పాతుకుపోయే వారిగా ఉండాలి. అందుకనే ఈరోజు విశ్వాసం అనే ఫలాన్ని ఫలించేవారిగా ఉందుముగాక. ఆమేన్. అయితే దేవుడు తనతో కూడా దేవుడు పిలుచుకున్న విశ్వాసులు అనబడుచున్న శిష్యుల్లో ఉన్న విశ్వాసం ఎలా ఉందో చూద్దాం. శిష్యుల్లో ఉన్న విశ్వాసం ఎలాంటిది? ఈ రోజున చాలామంది విశ్వాసుల్లో కూడా ఇదే విశ్వాసం ఉంది. చాలామంది ఆత్మీయుల్లో కూడా ఇదే విశ్వాసం ఉంది. ఎలా ఉంది శిష్యుల్లో యొక్క విశ్వాసము అని అంటే, మత్తయి సువార్త 8:26 ఒకరు చేయండి, ఇంకొకరు మత్తయి సువార్త 14:31. ఈ రెండు తీయండి, ఒకరు అది ఒకరు ఇది. ఏం చెప్పాను మళ్ళా చెప్పను. ఇంకొకటి తీయండి. మత్తయి సువార్త 8:26 ఒకరు చదవండి. మత్తయి సువార్త 14:31 ఒకరు చదవండి. అందుకైనా
అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచు ఉన్నారు? ఆగండి అక్కడికి. ఇప్పుడు 14:31 చదవండి. అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? వినాలి. అల్ప విశ్వాసి, అవిశ్వాసం అంటే అసలు పూర్తిగా విశ్వాసం లేనివాడు. అల్ప విశ్వాసం అంటే ఎంత? ఆవగింజ ఉండేదే, ఆవగింజ దాంట్లో మళ్ళీ సగం ఉండేదే ఆవగింజ, దాంట్లో ఎంత? సగం. అల్ప విశ్వాసం. చూడండి, శిష్యుల్లో విశ్వాసం ఉంది, నీలో నాలో అందరిలో విశ్వాసం ఉంది. ఎవరిలో విశ్వాసం లేకుండా ఏమి ఇక్కడికి రాలేదు, కానీ అందరిలో విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం ఉందయ్యా అంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఏంటో తెలిసి అక్కడే ప్రభు అంటారు కదా, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు సందేహిస్తున్నావు? ఎవరి గురించి అంటున్నాడు ప్రభు అక్కడ? అల్ప విశ్వాసుల గురించి. అంటే విశ్వాసం ఉంది, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ఒక శోధన కలిగినప్పుడు మనం ఏమైపోతుంటామంటే విశ్వాసం అయితే ఉంది కానీ భయం ఉంది. విశ్వాసం అయితే ఉంది కానీ ఏముంది? సందేహం ఉంది. సందేహం ఉంది, అలాగే భయం కూడా ఉంది. ఇది జరుగుతుందో జరగదో, ఏమవుతుందో, అయిపోతుందేమో. ఈ రెండు సందర్భాల్లో అల్ప విశ్వాసాలని దేవుడు పిలిచేటప్పుడు మీరు ఇక్కడ బాగా గమనించగలిగితే అక్కడ ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళందరూ కూడా అల్ప విశ్వాసాన్ని శిష్యులను దేవుడు పిలిచేటప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమంటారా? ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడున్నారో తెలుసా? ఓడలో ఉన్నారు, నీటి మీద ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడున్నారు వాళ్ళు? నీటి మీద ఉన్నారు. వినాలి బాగా, బాగా మీకు అర్థమయ్యేటట్టు. ఎక్కడున్నారు వాళ్ళు? నీటి మీద ఉన్నారు. పెద్దలు ఒక మాట అన్నారు, సముద్రానైనా దేన్ని ఎదలేము. అది అందరికి పెళ్ళైనాయి, అందరూ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. సంసారాన్ని సాగరం అనే తీరాన నడిపించబడుతూనే ఉన్నారు, సముద్రంలోనే ఈదుతున్నారు. కానీ ఈ సంసారం అనే సాగరంలో ఈదేటప్పుడు చాలామందిలో విశ్వాసం ఉంది, కానీ అప్పుడప్పుడు ఏం కలుగుతుంది? అలలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు ఇవి కొట్టేటప్పుడు అబ్బా యేసయ్యా ఎక్కడున్నావు నాయన? ఆయన నీతోనే ఉన్నాడమ్మా, ఆయన ఎక్కడా లేడైంది కాదు. ఆయన ఎక్కడున్నాడు? వారితోనే ఉన్నాడు. కానీ వారిలో ఏముంది? అది యేసయ్యా నేను మునిగిపోతున్నానయ్యా, నా కుటుంబం మునిగిపోతున్నా, నా భర్త మునిగిపోతున్నాడు, నా బిడ్డలు ఎట్ట మునగనిస్తాడు ఆయన? మునగనివ్వడు. కానీ నీ అల్ప విశ్వాసాన్ని బట్టి నువ్వేమైపోతుంటావు? భయపడిపోతూ ఉంటాం, సందేహపడిపోతూ ఉంటాం. ప్రియులారా, మన దేవుడు ఎవరో తెలుసా? మనం మునగనిచ్చే దేవుడు కాదు. కాకపోతే ఏం కొడుతుంటాయి? అలలు కొడుతూ ఉంటాయి, గాలి వీస్తూ ఉంటుంది, మునిగేటట్లుగా అయిపోతున్నాం, ఇంకా అయిపోయినావురా అనిపిస్తుంది. కానీ దేవుడు నిన్నే మాత్రం విడిచిపెట్టడు. కాబట్టి అల్ప విశ్వాసం ఉన్నప్పుడే భయపడిపోతాం. ఏంటిది? చెప్పండి గట్టిగా, ఏంటిది? అది ఒక్క రవ్వ కానీ పెరిగిందనుకో, ఏంటిది? ఎంతసేపు మీరు షుగర్ మీదనే ఉండరు ఏంది ఇందాక నుంచి. ఎప్పుడైనా అంటే ఒక రవ్వ పెరిగింది అన్నాను, షుగర్ కాడే ఉంటున్నారే మీరు. ఎవరో బీపీ కూడా అంటున్నారు. అంటే మనలో ఉండేటివే చెప్పుకుందాంలే పాస్టర్ అయ్యానా. సరే, ఒకవేళ పెరిగింది అనుకోండి, ఏమంటాం? ఏమైపోతుంది? ఇంకా అయిపోయిందేమో. అయ్యా ఫోన్ చేయి బెంగళూరుకి, అయ్యా నా కొడుకుని పిలువయ్యా చూడాలనిపిస్తుంది లాస్ట్గా. ఎందుకో? ఏం పెరిగింది? ఒక్క రవ్వ పెరిగితేనే అందరికి ఫోన్లు కొట్టి ఉదయానికి దిగమంటావు. ఉదయానికి దిగిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యి 5 ఇడ్లీలు, 5 బోండాలు, 5 వడలు తినే శుభ్రంగా కూర్చొని ఉంటావు. వీడికి వచ్చినోడు కడుపు మండిపోతుంది. నువ్వు పోతానని చెప్పినావు, ఇంకా బాగాలేదని వాడు బాధ. రిల్లరా, ఏంటో తెలుసా? కొంచెం పెరిగినా తగ్గినా ఏం కాదు. ఎందుకో తెలుసా? నిన్ను నడిపిస్తున్నది, నీతో కూడా ఉన్నది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. కాబట్టి అల్ప విశ్వాసంగా ఉండగాకండి, సందేహపడబాకండి, భయపడబాకండి. ఏది జరిగితే అది జరగని, నా విశ్వాసాన్ని మాత్రం నేను వదులుకోను, పోగొట్టుకోను, దాన్ని దుర్వినియోగం చేయను గనుక నా విశ్వాసంలో నేను స్థిరపడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను? ఒకటి, ఎంతటి విశ్వాసం ఉండాలి, విశ్వాసం లేకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి, విశ్వాసం ఎలా కలుగుతుంది, విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి, విశ్వాసం లేకుండా ఏమైపోతున్నారు, సంఘం విస్తరించబడాలి అంటే విశ్వాసం ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఇన్ని మాటలు విన్నాం. ఆ తర్వాత చాలామందిలో ఎలాంటి విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం ఉంది. మనలో కూడా అదే ఉంది, అల్ప విశ్వాసమే మనలో ఉండేది.
అర్థమవుతుందా? దాన్ని విడిచిపెట్టి విశ్వాసం కలిగి నడిపించబడదాం. అయ్యా, విశ్వాసం కలిగి నడిపించబడితే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యం జరుగుతుంది? యాంది ఇప్పుడు జాగా చెప్పింది వాక్యం కదా అనబాకండి. అర్థమైందా? ఇక్కడ ఒకే ఒక మాట చెప్తే నేను ముగిస్తాను. విశ్వాసము ద్వారా ఒక అద్భుతమైన కార్యం ఉందండి. చాలా ఉన్నాయి, అసలు ఏ కార్యం జరిగినా అది విశ్వాసం ద్వారానే. కానీ విశ్వాసం ద్వారా ఒక్క కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమపత్రిక చాలా మాటలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 9వ అధ్యాయం బాగుంటుంది ఆ మాట, అందుకని ఆ మాట చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం అందరు చూడాలి. రోమపత్రిక 9వ అధ్యాయం 33వ వాక్యం. 33వ వాక్యం చూద్దామా? అమ్మా, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను. ఇక్కడ మీరు బాగా గమనించండి, అక్కడ ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. అందరు చప్పలు కొడదాం ఒకసారి. కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. అబ్బా, మీ అందరికన్నా ఎక్సలెంట్గా ఒక ఆమె కొట్టింది చప్పట్లో. చెప్పమంటారా? అందరు ఇట్ట కొడతారు, ఆమె ఇట్ట కొడుతుంది. వాడలేస్తల్లా, ఆమెకి వాడలేసి అలవాటు అయిపోయినట్టుందేమో. పేరు ఎందుకులే, చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టిగా కొట్టాలి. చప్పట్లు కొడితే ఏమండి ఏం జరుగుతుంటుంది? ఏం జరుగుతుంది అక్క? నాకు తెలియదు, నువ్వు చెప్పాక. సౌండ్ వచ్చేది కాదు. ఎప్పుడు మా భాషలో చెప్పాక నీ భాషలో చెప్పు. డాక్టర్ చదివిస్తుంది ఊరికేనా నిన్న? రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కదా, హార్ట్ బీట్ కూడా బాగా కొట్టుకుంటుంది. అందుకని మిమ్మల్ని కొట్టమని చప్పట్లు. ఈసారి కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, విశ్వాసము ద్వారా జరిగే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. చెప్పండి, ఏంటిది అది? ఇప్పుడు మీతో ఒక మాట చెప్పిస్తా, చెప్తారా? మీతో ఒక మాట చెప్పిస్తా. అక్క మీరు కూడా బయట ఉన్నాళ్ళు ఆమె చెప్పండి. ఆమె చెవులో ఇల్లు చెప్పు గట్టిగా. ఏమని చెప్తారంటే, వినండి, ఇదిగో యేసయ్య మీద నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు సిగ్గుపడవని చెప్పండి. చెప్పారా? యేసయ్య యందు నువ్వు విశ్వాసం ఉంచితే నిన్ను సిగ్గుపడనీయడు ఆయన. యేసయ్య యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఏమండి చరిత్రలో ఎప్పటికీ ఎన్నటికీ ఏ రోజు కూడా సిగ్గుపడినట్లుగా లేరు. ఎందుకో తెలుసా? నమ్మింది ఎవరిని? మనిషిని కాదు. మనిషి మీద కాదు విశ్వాసం ఉంచింది. ఎవరి మీద విశ్వాసం ఉంచారు చెప్పాలి? ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ ఎప్పటికీ సిగ్గుపడడు. అర్థమైందా? చాలామంది చూడండి, తొందర ఎక్కువ. నేను దేవుడి మీద ఇంత విశ్వాసం ఉన్నానే, నాకు ఒక కాయ. ఏంటిది? ఏ కాయ? చింతకాయ. ఒక్క బిడ్డని నా వారసు నీకూడదు. ఏంటిది అది? కొట్టించుకోవడానికి బాగా తొందరగా ఉన్నట్టుంది వాళ్ళకి. ఆలస్యం ఎందుకు? ఇస్తాడు కదా దేవుడు. కొందరికి ఏంటి, కొంచెం దేవుడు ఆలస్యం చేస్తే ఏం చేస్తుంటారు? ఇంకా దేవుడి లేదే, ఇంకా దేవుడి లేదే, ఇంకా దేవుడి లేదే, ఇంకా నీకు కొంచెం సమయం ఉందని. అప్పుడే యాగలే. ఏమండి, అర్థమైందా? ఇప్పుడే యాగలేవు నువ్వు అని చెప్పి కొంచెం సమయాన్ని ఇస్తున్నాడు కొందరికి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు? దేవుడి మీద విశ్వాసం ఉంచి కూడా దేవుడు మాకు ఇంకా ఇవ్వలేదు, చేయలేదు, ఇంకా ఏ కార్యం జరగలేదే అంటూ ఉంటారు. ప్రియులారా, దేవుని యందు నువ్వు విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అద్భుతకరంగా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. కాబట్టి మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసములో ఎప్పుడైతే నువ్వు స్థిరపడతావో, విశ్వాసం అనేది నీలో ఎప్పుడైతే ఉంటుందో, ఎవరి మీద విశ్వాసం? అది నాకు చెప్పాను, అందరి మీద మనకు విశ్వాసం ఉంటుంది. డాక్టర్ల మీద ఉంటుంది, ఏమండి, మందు ఇచ్చేవాడి మీద ఉంటుంది, ఆయుర్వేదం ఇచ్చేవాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది, అందరి మీద ఉంటుంది. దేవుడి మీద మాత్రమే మనకు విశ్వాసం ఉండదు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే ఎన్నడూ నిన్ను ఏం చేయనీయడు ఆయన? సిగ్గుపడనీయడండి. నువ్వు సిగ్గుపడితే నీకంటే ముందు ఎవరి నామం అవమానం పొందుతుంది? అది ఆయన నామం అవమానం పొందనీయకుండా ఉండడానికైనా దేవుడు నిన్ను సిగ్గుపడనీయుడు అండి. కాబట్టి దేవుని మీద మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఏమండి, ఏమీ లేనివాడు విశ్వసించాడు అని అంటే ఇది ఒక రీతి. ఎందుకంటే వాడికి ఇల్లు లేదు, ఉండడానికి నివాసం లేదు, తినడానికి తిండి లేదు, వాడికంటూ ఒక నీడ లేదు, వాడికంటూ ఎవరు లేరు. అలాంటి వాడు దేవుని విశ్వసించాడంటే అనుకోవచ్చు. కానీ అన్నీ ఉన్నాయి, ఒక వ్యక్తికి అన్నీ ఉన్నాయి, సర్వ సమృద్ధిలో ఉన్నాయి, అతనికి ఏమీ కొరత లేదండి.
ఏమి చేయాలనుకున్నా చేయొచ్చు. మరి అలాంటి వ్యక్తి జీవితాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియులారా, ఆయనలో ఉన్నంతటి విశ్వాసం ఎవరిలో లేదంట. ఆయనలో ఉన్నంత విశ్వాసము ఏ వ్యక్తిలో లేదని వాక్యంలో రాయబడి చూడండి. అతని పేరు మనం చూడగలుగుతాం. అతని పేరు హిజ్కియా. చూడండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం చూడండి త్వరగా. రాజుల 2వ గ్రంథం 18:5. ఆయన గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోండి. ఇప్పుడైతే చూడండి 18:5 చూడండి త్వరగా. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతను తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడంటండి. ముందు వెనక ఎవరు లేరంట. అంతటి విశ్వాసము కలిగిన వాడంటే ఎవరైనా ఇల్లు లేనివాడా, తినడానికి తిండి లేనివాడా? హిజ్కియా ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి? ఎవరు? ఒక రాజు. అసలు రాజుగారు ఏంటంటే దేవుని మీద విశ్వసించడం అద్భుతం కాదు. అన్నీ ఉన్నవాడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు, ఏది కోరుకుంటే అది చేయగలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఎవరి మీద విశ్వాసం ఉంచాడయ్యా అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాడంట. ఎవరి మీద? వాస్తవానికి ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఉన్నారనుకోండి, ప్రజలందరూ ఎవరి మీద విశ్వాసం ఉంచుతారు? రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఒక నాయకులు ఉన్నారు, వాళ్ళ మీదే కదా ప్రజలందరూ విశ్వాసం ఉంచుకుంటారు. వాళ్ళు మాకు మంచి చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఏదైనా కష్టం వస్తే వాళ్ళు చూసుకుంటారని ఒక నమ్మకం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది నాయకుల మీద. అట్లాగే దేశాన్ని పరిపాలించే ఒక రాజు మీద కూడా చెప్పండి విశ్వాసం ఉంచుతుంది. మరి అలాంటి రాజు ఎవరి మీద విశ్వాసం ఉంచాడు ఇప్పుడు? అది నీవు నేను ఎవరి మీద విశ్వాసం ఉంచాలో తెలుసా? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడడంటండి. ప్రియులారా, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హిజ్కియా గురించి చదువుకోండి. ఆ 18వ అధ్యాయం నుంచి 18, 19 అధ్యాయాలు బహు చక్కగా ఉంటాయండి. అయితే 19వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు నా మాటలు వినండి. వినటం వలన ఏం కలుగుతుంది? అది వినాలి మీరు. ఇక్కడ 19వ అధ్యాయంలో హిజ్కియాకి శత్రువులు ఎదురవుతారు. శత్రువులు ఎదురైనప్పుడు తన సైన్యాన్ని అంతటిని బాగు చేసుకోవాలి, అందరినీ సమకూర్చుకోవాలి, రెడీ చేసుకోవాలి. మామూలుగా యుద్ధానికి వచ్చేటప్పుడు అలా చేస్తారు. కానీ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి అంటే ముందు ఏముంది హిజ్కియాలో? 18వ అధ్యాయంలో ఏముంది? విశ్వాసం ఉంది. ఏముంది? 18వ అధ్యాయంలో విశ్వాసం ఉంది. 19వ అధ్యాయంలో విశ్వాసముతో కూడిన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఏంటో తెలుసా? 19వ అధ్యాయం 35వ వాక్యంలో ఉంటుంది. 185,000 మందిని చంపారంట. ఎంతమందిని? 185,000 మందిని. ఎవరు చంపారు? హిజ్కియా చంపలేదు. హిజ్కియాతో ఉన్న సైన్యం చంపలేదు. అసలు యుద్ధమే చేయలేదు వాళ్ళు. అసలు వాళ్ళు కత్తిలే ఎత్తుకోలేదు. వాళ్ళు సుఖంగా నిద్రపోతున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. కానీ యుద్ధం చేసింది ఎవరో తెలుసా? దేవుడే యుద్ధాన్ని చేశాడు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యుద్ధం చేసి ఎంతమందిని? ఒకరు ఇద్దరు కాదు, 185,000 మందిని చంపారు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసము. అమ్మా, నేను ఒక మాట అడుగుతాను నిన్ను. నా వైపు చూడండి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నీ జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ తీసుకొని నీకేమేం కష్టాలు వచ్చాయో అన్నీ రాయి. నీకేమేం కష్టాలు వచ్చాయో, నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో, నీవు ఎదురవిన నీ జీవితంలో ఎదురైన శ్రమలేంటో, కష్టాలేంటో, ఒడిదొడుకులేంటో, కన్నీళ్ళేంటో అన్నీ ఒక పేపర్ మీద రాయి. ఒక 100 అన్న అవుతాయా? సరే 100 అయినా అనుకుందాం. 200 అన్న అవుతాయా? చెప్పండి అండి, అర్థమవుతుందా? ఎంత? 100 అన్న అవుతాయా? 200 అన్న అవుతాయా? సరే, ఎక్కువ గట్టిగా పెడితే సరే, ఎట్టో కట్ట ఎన్నెన్నో ఉంటాయి మీ జీవితంలో. ఇంక రాయమంటే రాస్తారు మీరు, నాకు తెలుసు. ఒక బుక్కే అయిపోతుంది మీకు. సరే, ఒక 1000 అనుకుందామా? ఓహాగా, నేను ఒక మాట చెప్పనా? దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు 185,000 కలిగిన శత్రు సమూహాన్ని కూడా, కష్టాన్ని కూడా నా దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. ఎంతటిది? 185 లాంటి శత్రు సమూహము, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు నీకు ఎదురైనా దేవుడు ఏం చేస్తాడు? కానీ మనం ఏం చేస్తాం? ఒక కష్టానికే. ఏంది నీ కష్టం?
నాకు పెద్ద కష్టాలు ఏమి లేవు పాస్టర్ అయ్యా, నాకుండేదంతా ఒకే ఒక కష్టం. రోజ్మేరీ అక్కని అడగండి చెప్తుంది. ఏంటి దాని కష్టం? నడువు నొప్పి అయ్యా ఒకటి. రెండోది ఏం కష్టం? మా ఆయన చర్చికి రావాలా. మూడోది ఏం కష్టం? నా కొడుక్కి ఒక బిడ్డ పుట్టాలా. ఓకే 3. ఇంకేం లేవు పాస్టర్ అయ్యా, నా బిడ్డలు అందరూ బాగుండాలా. ఇయే 4 వచ్చినాయి లెక్కకి. అవి పెద్ద సమస్యలా? 1,85,000 మంది ఎదురైతే ఏం చేసినారు దేవుడు అండి? అన్నిటినీ హతమార్చాడు. ప్రియులారా, నీ మీదకి ఎన్ని శత్రు సమూహాలు లేనివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటిని తొలగిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు. అందుకే హిజ్కియా దేవుని మీద విశ్వాసం ఉంచాడు కనుక ఎంతమంది, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదొడుకులు, 1,85,000 సమస్యలు తన జీవితంలో ఎదురైనప్పుడు ఏ రోజు కూడా దేవుడు అతన్ని సిగ్గుపడనీయలేదు. తర్వాత అది జరిగిన వెంటనే ఏమైందో తెలుసా? 20వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రారంభంలోనే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ప్రారంభంలోనే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఏంది ప్రభు, ఇప్పుడు దాకా 1,85,000 శ్రమల్ని, కష్టాలన్నిటినీ నువ్వే తప్పించావు, మళ్ళీ వచ్చి చచ్చిపోతావు అన్నావు. ఏమన్నా కరెక్టే నాయన. మరలా దేవుడి మీద విశ్వసించాడండి. విశ్వాసం ఉంచాడు కనుకనే చచ్చాడా? ఏమైంది? 15 సంవత్సరాలు దేవుడు నిన్ను చంపడు. దేవుడు ఊరకనే అది ఎడ చంపుతాడు నిన్ను? 1,85,000 శ్రమలు, కష్టాలు వచ్చిన వాటిని తొలగించి మళ్ళీ కష్టం వస్తుంది. అక్కడ కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? సిగ్గుపడనీయకుండా దేవుడు నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హిజ్కియా జీవితంలో ఏ రోజు కూడా తాను సిగ్గుపడలేదండి. ఎందుకని తెలుసా? దేవుని మీద ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. అందుకనే తన జీవితంలో ప్రతిదీ జయాన్ని పొందగలిగాడు. ఆమేన్. విన్నారా? కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు ఏం చేయనీయుడు? అది సిగ్గుపడనీయుడు. నీ జీవితంలో ప్రతి కార్యాన్ని చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఒక్క వాక్యం చదువుకొని నేను ముగిస్తాను. చాలా రాసుకొని వచ్చాను. ఇక్కడ కూడా ఆ విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగాయి 4 ఉన్నాయి. ఏంటిదంటే, ఒకటి ఊరికే టూకీగా రెఫరెన్స్లు చెప్పను కానీ, తన దాసుడు పక్షవాయుతో ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు ఇలా ఉన్నాడు అన్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం ద్వారానే నీకు కార్యము జరిగింది అంటాడు దేవుడు. ఆ తర్వాత 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న ఆమెని దేవుడు మాట్లాడతాడు, నీ విశ్వాసం ద్వారానే ఇది జరిగింది అంటాడు. ఆ తర్వాత 2 గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఆ గుడ్డి వాళ్ళకు కూడా దేవుడు స్వస్థతనిస్తాడు. ఎవరికి దేవుడు కార్యం చేసినా వారందరితో మాట్లాడిన మాట ఏంటంటే, ఇది నా ద్వారా జరిగిందని దేవుడు ఎక్కడ అనలేదు. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసం ద్వారానే. ఏంటిది అది? అది నీకు విశ్వాసం ఉంటే ప్రతి కార్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు అండి. దాంట్లో సందేహం లేదు. అయితే ఎంత ఉండాలి విశ్వాసం? ఆడే ఉంటున్నారు మీరు. అది 100 ఫలించదా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక వాక్యం చదువుకుందామా? అందరు తీయండి. హెబ్రీ పత్రిక. ఆ హెబ్రీ పత్రికలో విశ్వాసుల యొక్క పట్టిక రాయబడి ఉంటుంది కదా. విశ్వాసుల యొక్క పట్టిక గురించి రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అందరు చదవాలి, అందరు కూడా తీయాలి. గమనించండి. హెబ్రీ పత్రిక, ఆగండి అందరూ చదువుకుందాం. హెబ్రీ పత్రిక తీసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి 40 దాకా చదువుకుందామా? ఇంటికి పోవాలా? చదువుదాం కానివ్వండి. ఎక్కడి నుంచి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 40 దాకా చదువుకుందాం. ఇది చదువుకొని మనం ముగించుకుందాం. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహాల నోళ్ళను మూసిరి, అగ్ని బలము చలారిచిరి, ఖడ్గమును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానముల మరలా పొందితిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందినొల్లక పాతి పెట్టబడితిరి, మరికొందరు బాగుంటుంది. ఆ మాటలు చదవాలి, అందరు చదవాలి. చదవట్లేదు కొందరు. నాను చదవ. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని
చదవండి. గుహల్లోనూ సొరంగములోనూ తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాము. ఆగండి అక్కడికి, చాలు. ఇప్పుడు చదివాం కదా, ఇక్కడ పైలో ఎవరున్నారు తెలుసు? అందరూ విశ్వాసులు ఉన్నారు. అయితే విశ్వాసుల్లో ఎలాంటి కష్టాలు వచ్చాయో, ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో అన్నీ ఇక్కడ చదువుకున్నాం కదా. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఎన్నో వచ్చాయి. అయితే చివరికి వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోలేదు. వీరందరూ కూడా తమ విశ్వాసం ద్వారా ఏం పొందారు? సాక్ష్యం పొందారు అని ఉంది. ఏమనుంది అక్కడ? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాదు. ఒక విశ్వాసి సంపూర్ణతలోనికి రావాలి. దేంట్లో? విశ్వాసములో సంపూర్ణత చెందాలి. చెందేటప్పుడు ఇవన్నీ కలుగుతాయి. కలిగినప్పటికీ విశ్వాసంలో నుంచి మనము త్రొట్టిల్లిపోకూడదు, బయటికి వెళ్ళిపోకూడదు, ఇంకా నాకు అక్కర్లేదు అనేవారిగా ఉండకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసంలో స్థిరపరచబడదాం. విశ్వాసములో ఉన్నవాడి జీవితంలో ప్రతి గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించునుగాక, ప్రతి అద్భుతాన్ని ప్రభు చేయునుగాక. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విశ్వాస ఫలాన్ని నూరంతలుగా ఫలింపజేసి నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్.